హలో పేరెంట్స్, ఇవాళ టాపిక్ కొంచెం కాంప్లెక్స్ టాపిక్, దట్ ఈస్ చైల్డ్కి ఆటిజం అన్నారు. జెనెటిక్స్ టెస్టింగ్ గురించి మేము విన్నాము, బట్ వీఆర్ నాట్ ష్యూర్. అంటే లైక్ చేయించాలా వద్దా, చేయిస్తే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, చేయించిన తర్వాత రిజల్ట్ బట్టి ట్రీట్మెంట్లో ఏమన్నా మార్పు ఉంటుందా. దీస్ ఆర్ ఆల్ ద వెరీ కామన్ డౌట్స్ నవ్ డేస్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్. ఒక 10 to 15 ఇయర్స్ బ్యాక్ అసలు జెనెటిక్ టెస్ట్ అనేది చాలా చాలా చిన్న స్టేజ్లో ఉన్నాయి. అంటే లైక్ ఎక్కడో హై ఎండ్ లైక్ హాస్పిటల్స్లో కానీ లేకపోతే వెరీ డెవలప్డ్ కంట్రీస్లో మాత్రమే జెనెటిక్స్ అనేవి చేసేవారు. బట్ ఇప్పుడు డ్యూ టు ద రిడక్షన్ ఇన్ ద కాస్ట్ అండ్ రీసెర్చ్ పెరగడం వల్ల, టెక్నాలజీ పెరగడం వల్ల, ఈవెన్ వీఆర్ ఏబుల్ టు డూ అ లాట్ ఆఫ్ జెనెటిక్ టెస్ట్ ఇన్ గుడ్ ల్యాబ్స్ ఇన్ మేజర్ సిటీస్ లైక్ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఎక్సెట్రా. సో ఇప్పుడు ఎలాంటి టెస్ట్లు ఉంటాయి అసలు ఆటిజంకి అంటే, టెస్ట్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్. కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మలేరియా సస్పెక్ట్ చేశారు, దెర్ ఇస్ అ సింగిల్ టెస్ట్. ల్యాబ్కి వెళ్ళి మీరు మలేరియా కార్డ్ టెస్ట్ చేయండి అంటే వాళ్ళు చేసి చెప్పేస్తారు ఉందా లేదా అని. డెంగ్యూ కార్డ్ టెస్ట్ చేయండి అంటే వాళ్ళు చెప్పేస్తారు. హీమోగ్లోబిన్ లెవెల్ చెక్ చేయండి అంటే చెక్ చేస్తారు. దే ఆర్ వెరీ డయాగ్నోస్టిక్. అంటే ఆ టెస్ట్ బట్టి యువర్ రిపోర్ట్ ఈస్ వెరీ వెరీ కంక్లూజివ్. But there are other kind of tests where we call them as సపోర్టివ్ ఎవిడెన్స్ లాగా తీసుకుంటాం. అంటే డైరెక్ట్గా దీనివల్లే వీడి ప్రాబ్లం అని చెప్పట్లేదు, కానీ దిస్ కుడ్ బి ద రీజన్ ఫర్ ద ప్రాబ్లం అని మనం చెప్తున్నాం. దోస్ ఆర్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ జెనెటిక్ టెస్ట్. సో ఇప్పుడు హ్యావింగ్ సెడ్ దాట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఆటిజం అంటే దెర్ ఆర్ 3 levels ఆఫ్ టెస్ట్. యూజువలీ బాయ్స్కి అయితే వి స్టార్ట్ విత్ ఫ్రెజైల్ ఎక్స్ పీసీఆర్, దెన్ క్రోమోజోమల్ మైక్రో అరే. దేంట్లో అయితే క్రోమోజోమల్ నంబర్స్ ఎలా ఉన్నాయి, వాటిలో ఏమన్నా అబ్నార్మల్ షేప్స్ కానీ సైజెస్ కానీ ఉన్నాయా ఎక్సెట్రా చూస్తారు. అండ్ ద థర్డ్ వన్ ఇస్ హోల్ ఎగ్జామ్ సీక్వెన్సింగ్. అందులో ఇంకా నెక్స్ట్ లెవెల్, అంటే క్రోమోజోమ్ బాగానే ఉంది, బట్ అందులో ఉండే జీన్స్ పార్టికల్లో ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా. సో ఒకవేళ జీన్స్ పార్టికల్ డిఫరెన్స్ ఉంటే వీడికి ఆటిజం వచ్చేస్తుందా అంటే, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద బాడీ ఈజ్ కోడెడ్ బై ద జీన్స్. మీరు ఏ కలర్ ఉన్నారు, మీరు ఏ హైట్ ఉన్నారు, మీ తెలివితేటల లెవెల్ ఎలా ఉంది, మీ మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా, మీకు ఏదైనా స్పెసిఫిక్ ట్రేట్స్ ఉన్నాయా, మీ పర్సనాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చాలా వరకు మీ ఇమ్యూనిటీ సిస్టమ్, మీ డిసీజ్ ప్రోన్ కేపబిలిటీస్, ఇవన్నీ కూడా చాలా వరకు జెనెటిక్గా నిర్ణయమై ఉంటాయి. అఫ్కోర్స్ ఎన్విరాన్మెంట్ విల్ హ్యావ్ ఎ యాడెడ్ ఎఫెక్ట్ ఆన్ దాట్. కానీ జెనెటిక్గా ఎవ్రీ స్ట్రక్చర్ ఇన్ యువర్ బాడీ, దాని ఫంక్షన్ అన్నీ కూడా జెనెటికలీ కోడెడ్గా ఉంటుంది. అలాగే బ్రెయిన్కి సంబంధించిన ఏవైతే జీన్స్ పర్టికులర్గా ఉంటాయో, ఒకవేళ వాటిలో ఏమైనా చిన్న చిన్న తేడాలు ఉంటే కనుక, స్టార్టింగ్ ఫ్రమ్ ద చేంజెస్ ఇన్ ద స్ట్రక్చర్ నుంచి మొదలుకొని ఫంక్షన్, దాని సిగ్నలింగ్ అండ్ ఆల్ ద నెట్వర్క్ కనెక్షన్స్, వీటన్నిటిలో ఎక్కడైనా చిన్న 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 మార్పులు ఉండవచ్చు. ఈ చిన్న మార్పులే కొన్నిసార్లు ఆటిజం లాంటి బిహేవియర్స్కి కారణం కూడా అవ్వచ్చు. సో హ్యావింగ్ సెడ్ దాట్, ఇప్పుడు ఒకటే ఒక మ్యూటేషన్ కానీ ఒకటే ఒక జీన్ ఉంటే డైరెక్ట్గా మనందరం వెళ్ళి అది చెక్ చేసుకునేవాళ్ళం, ఇది ఉందా లేదా చెప్పండి అని. బట్ అలా లేదు. ఆల్మోస్ట్ 40-50 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ జెనెటిక్ మ్యూటేషన్స్ని వాళ్ళు నోట్ చేశారు ఆటిజం లాంటి కండిషన్స్లో. సో ఇవి ఉన్న పిల్లల్లో ఎక్కువ ఛాన్స్ ఉంది ఆటిజం రావడానికి అన్నది మాత్రమే వాళ్ళు నోట్ చేశారు. ఇట్ ఈస్ నాట్ ఎ డైరెక్ట్ రిలేషన్. అంటే ఇది ఉంటే తప్పనిసరిగా వీడు ఇలాగే ఉంటాడని కాదు, కానీ ఇది ఉన్న వాళ్ళల్లో చాలామందిలో ఇలాంటి లక్షణాలని గమనించాము. సో ఇప్పుడు ఇది ఎవరికి అవసరం? సో ఇంత అంబిగ్విటీ ఉన్న ఈ టెస్ట్లో మరి చేయించమంటారా వద్దు అంటారా అంటే, ఒకవేళ హీస్ అ వెరీ క్లాసికల్ ఆటిజం చైల్డ్, అంటే ఇంకా అన్ని ఫీచర్స్ ఆఫ్ ఆటిజం డెఫినెట్గా ఉన్నాయి, అండ్ చాలా కష్టంగానే ఉంది బిహేవియర్స్ అండ్ ఆల్, వెరీ స్టీరియోటిపిక్ బిహేవియర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, దెన్ పేరెంట్స్ కుడ్ ఆప్ట్ ఫర్ అ జెనెటిక్ టెస్టింగ్. బట్ మెయిన్ ఇండికేషన్ ఏంటంటే, ఆటిజం లక్షణాలతో పాటు ఇంటలెక్చువల్ డిజబిలిటీ, అంటే వాళ్ళ థింకింగ్ కెపబిలిటీ కూడా కొంచెం తక్కువ ఉంది పిల్లలది అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీ కెన్ గో ఫార్వర్డ్. ఎందుకంటే ఈల్డ్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ. మామూలుగా 100 కేసెస్ ఆఫ్ ఆటిజంని పంపిస్తే ఒక 20-25లో ఇలాంటి జెనెటిక్ టెస్ట్ పాజిటివ్ రావచ్చు. బట్ ఒకవేళ ఇంటలెక్చువల్ డిజబిలిటీ కూడా ఉంటే ద ఈల్డ్ ఈజ్ లిటిల్ మోర్ హై, అప్ టు 40% కూడా మనకి కొన్నిసార్లు పాజిటివ్ రావచ్చు. సెకండ్ ఇండికేషన్ ఏంటంటే, వాళ్ళ ఫేస్ చూడగానే మీకు ఏదో డిఫరెంట్గా ఉంది, డిస్మార్ఫిజమ్స్ అంటాం. అంటే చెవులు చాలా కిందికి ఉన్నాయో, క్రౌడెడ్గా ఉన్నాయో ఫేసెస్, లేకపోతే ఐస్ చాలా దూరంగా ఉన్నాయి, తల సైజ్ చాలా చిన్నగా ఉంది, ఆర్ చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇలా సిండ్రోమిక్గా కానీ డిస్మార్ఫిక్గా కానీ మనకు చైల్డ్ కనబడినట్టయితే
వాళ్ళలో కూడా ఈల్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. థర్డ్ ఏంటంటే వెరీ యాంగ్షియస్ పేరెంట్స్ అండ్ దే వాంట్ టు నో ద కాజ్. అంటే లైక్ మాకు అర్థం కావట్లేదు, అదర్వైజ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి వెళ్ళాలా వద్దా ఇవన్నీ అన్నప్పుడు డెఫినెట్లీ ఇఫ్ ఇట్ ఇస్ అ ఫస్ట్ బోర్న్ చైల్డ్ వీ క్యాన్ గెట్ ఇట్ టెస్టెడ్. ఆల్సో ఒకవేళ అదే చైల్డ్కి ఎపిలెప్సీ కానీ ఇంకేదైనా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్లీగా ఇట్ విల్ బీ ఆఫ్ హెల్ప్. సో ఈ 5-6 కేసెస్లో అయితే డెఫినెట్లీ వీ కెన్ ఇండికేట్ ఫర్ దెమ్ టు గో అండ్ డూ ద టెస్ట్. ఫర్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ ఎవరైతే బార్డర్ లైన్లో ఉంటారో, ఇది జస్ట్ ఎన్విరాన్మెంట్ వల్ల వచ్చిన ఆటిస్టిక్ ఫీచర్సా, ఇంప్రూవ్మెంట్ చాలా ఫాస్ట్గానే వస్తుంది అన్న వాళ్ళలో ఇట్ ఈస్ నాట్ అ మ్యాండేటరీ టెస్ట్. సో నా ఓకే, టెస్ట్ కూడా చేయించేసాము, రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ రిజల్ట్ వల్ల మనకి ఏంటి చేంజ్ ఇన్ ద థెరపీ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఏం చేంజ్ అవుతుంది అంటే, లెట్ మీ క్విక్లీ టెల్ యూ స్టెప్ వైజ్. ఫర్ ద చైల్డ్ అసలు ఏంటి డిఫరెన్స్ అంటే, వీ విల్ నో ద అట్లీస్ట్ అ లెవెల్ ఆఫ్ ద చైల్డ్. ఎందుకంటే మా దగ్గర కొంతమంది పేరెంట్స్ వచ్చారు, చైల్డ్ వాజ్ సివియర్లీ ఇంటెలెక్చువల్లీ డిజేబుల్డ్, అఫ్కోర్స్ కొంచెం ఆటిజం ఫీచర్స్ ఉన్నాయి, బట్ దేవర్ అండర్ ద ఫాల్స్ హోప్ దాట్ ఇది ఓన్లీ ఆటిజం కాబట్టి వీడు ఇప్పుడు కాకపోయినా ఇంకో 2-3 ఏళ్ళ తర్వాత కంప్లీట్గా నార్మల్ అయిపోతాడు, ఆర్ ఇప్పుడు కాకపోయినా హీ కెన్ బికమ్ వెరీ మచ్ నార్మల్. టు సెట్ ద ఎక్స్పెక్టేషన్స్ రైట్ అండ్ అన్డ్యూ స్ట్రెస్ ఆన్ ద చైల్డ్ ఉండదు అప్పుడు. లైక్ వీ విల్ నో అ లెవెల్, ఓకే వీడు ఈ కేసులో చాలా వరకు ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ ఉంటుంది అని క్లియర్గా ఇచ్చారు, అండ్ దిస్ చైల్డ్ ప్రాబబ్లీ నాన్ వర్బల్గా ఉంటాడు ఆర్ వెరీ మినిమల్గా వర్బల్గా ఉంటాడు అన్నది క్లియర్గా జెనెటిక్స్లో ఇచ్చినప్పుడు అట్లీస్ట్ అవర్ ఎక్స్పెక్టేషన్ విల్ కమ్ డౌన్ అండ్ వీ విల్ నాట్ ప్రెషరైజ్ ద చైల్డ్ ఫర్ అన్నెసెసరీ థింగ్స్. సెకండ్, ఫ్రమ్ ద పేరెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఎక్కడ ఇంపార్టెంట్ అంటే, సమ్టైమ్స్ యూఆర్ క్లూలెస్. అంటే ఒకరు అది చెప్తున్నారు, ఒకరు ఇది చెప్తున్నారు, ఒకరు ఈ థెరపీ అంటున్నారు, ఒకరు ఇంకేదో అన్సైంటిఫిక్గా బట్ వర్కౌట్ అయిన మెథడ్స్ గురించి మాట్లాడుతున్నారు, కొత్త టెక్నాలజీస్ గురించి మాట్లాడుతున్నారు, ఏదైనా మెటల్ కీలేషన్ అంటున్నారు, హైపర్బారిక్ ఆక్సిజన్ అంటున్నారు. అసలు మేమేం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు నో ద వాట్ ఈస్ ద కాజ్. ఒకవేళ కాజ్ ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది అనుకోండి మనకి, దెన్ the progress probably was slow in your child because of these problems. ఇంకొక దగ్గర ఎక్కడ హెల్ప్ అవుతుందంటే, సమ్టైమ్స్ there's a dilemma between is it more of autism or more of intellectual disability. అంటే ఇంటెలిజెన్సే చాలా తక్కువ ఉండడం వల్ల అక్కడక్కడ వీడు ఆటిస్టిక్గా బిహేవ్ చేస్తున్నాడా అన్నది కూడా కొన్నిసార్లు డౌట్ వస్తుంది. సో ఇలాంటి జెనెటిక్ టెస్ట్ విల్ యాక్చువల్లీ మేక్ అవర్ డౌట్స్ మచ్ మోర్ క్లియర్. థర్డ్ ఎక్కడ మెయిన్గా యూజ్ అవుతుందంటే, ఫర్ ద ఫ్యామిలీ పార్ట్ ఆఫ్ ఇట్, మీరు నెక్స్ట్ చైల్డ్ ప్లాన్ చేసుకోవాలి, దిస్ ఇస్ ద ఫస్ట్ చైల్డ్ అంటే a lot of anxiety will get relieved if the reports are negative. Even if the report is positive, దానికి ఏం చేయాలి అన్నది I have already discussed in another video. I'll leave it in the description, you can see. సెకండ్ చైల్డ్కి వెళ్ళే ముందు what all you are going to check on. The fourth thing and also very important is from the therapy point of view. See, we have seen cases where they are 9 years, 10 years old, వాళ్ళు అకేషనల్గా కొన్ని పదాలు తప్ప ఎప్పుడు వాళ్ళు ఏమీ మాట్లాడలేదు, బట్ ద పేరెంట్స్ ఆర్ అండర్ ద వెరీ హై హోప్ దట్ ఆటిజమే కాబట్టి ఎప్పటికైనా స్పీచ్ వచ్చేస్తుంది. సో ఇలాంటి జెనెటిక్ టెస్ట్లో ఇఫ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ గివింగ్ సమ్ మ్యూటేషన్ వేర్ అప్రాక్సియా అంటే అప్రాక్సియా ఆఫ్ స్పీచ్ అంటే మాట్లాడడంలో వీళ్ళకి చాలా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి, ఆర్ ఆల్మోస్ట్ దే విల్ రిమైన్ నాన్ వర్బల్ అన్నట్టు అలా ఏమైనా క్లారిటీ వస్తే కనుక అట్లీస్ట్ ఇట్ ఈస్ అ క్లోజర్ ఫర్ ద పేరెంట్స్ దట్ ఓకే వీడు ఈ ప్రాబ్లం వల్ల వీడికి మాట్లాడే కెపబిలిటీ ఇస్ వెరీ వెరీ లో. అట్లీస్ట్ దే విల్ ట్రై ఆల్టర్నేట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ కేసెస్ విత్ ఫాల్స్ హోప్స్ ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 years, 15 years దట్ ఇంకేదో న్యూగా జరగబోతుందేమో అని. అట్లీస్ట్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇట్ ఈస్ అ క్లోజర్. అండ్ థెరపీ వైజ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సమ్టైమ్స్ ద థెరపిస్ట్ ఆర్ ద థెరపీ సెంటర్స్ ఆర్ కాన్స్టెంట్లీ బ్లేమ్ దట్ 3 years అయిపోయింది థెరపీలో పెట్టుకుని, నో ఇంప్రూవ్మెంట్స్, వేరే పిల్లలు ఇంప్రూవ్ అయ్యారు కానీ మా వాడు ఇంప్రూవ్ అవ్వలేదు. ఇట్ ఈస్ వెరీ వెరీ కామన్లీ సేమ్. బట్ వీ హ్యావ్ టు నో దాట్ ఆటిజంలో అందరూ ఒకలా ఉండరు. ఎవరి జెనెటిక్ ప్రాబ్లం, ఎవరి జెనెటిక్ మేకప్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో ఒక ఇంటెలెక్చువల్లీ డిజబుల్ చైల్డ్ విత్ ఆటిజం అండ్ ఓన్లీ అన్ ఆటిజం చైల్డ్ని మనం కంపేరే చేయకూడదు. సో అది థెరపిస్ట్కి ఆర్ థెరపీ వాళ్ళకి తెలిసే అవకాశం లేదు, ఎందుకంటే దే ఆర్ నాన్ మెడికల్ పీపుల్, అంటే లైక్ నాట్ ఇన్ టు ద దిస్ ప్రొఫెషనల్, ఐ మీన్ లైక్ ద మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు కాబట్టి వాళ్ళు ఇలాంటి క్వెరీస్కి ఆన్సర్ చేయలేకపోవచ్చు. బట్ వన్స్ యూ గెట్ దిస్ జెనెటిక్ రిపోర్ట్స్ యూ విల్ బీ మోర్ క్లియర్ అబౌట్ వాట్ యూ షుడ్ బీ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ ద థెరపీస్ అండ్ ఎట్ మేబీ ద అప్పర్ లిమిట్ ఆఫ్ గోల్ అనేది అసలు ఏం పెట్టుకోవచ్చు వీడికి అన్నది
మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఐ హ్యావ్ మెట్ వన్ పేరెంట్ ఇన్ వన్ ఆఫ్ ద సెమినార్. చాలా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, దే వర్ టేకింగ్ టు ద పీపుల్, ద బాయ్ టు ఆల్మోస్ట్ 3 years of therapy. అండ్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద సెమినార్ హీ వాజ్ సో ఫ్రస్ట్రేటెడ్ దట్ మేము 3 years నుంచి ట్రై చేస్తున్నామండి, చెప్పిన ప్రతి థెరపీ చేయించాను, బట్ నాకేం ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు. బట్ యు ఆర్ సేయింగ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ గుడ్ అంటున్నారు, మరి ఇది ఎలాగా అంటే, we just said, can you please get the child? When the child came, the first time we saw the child only చాలా dysmorphicగా ఉంది face. So we offered for a genetics and counseled them, and it has come positive with moderate level of intellectual disability. After the report, the parents' expectations were at least stabilized, and from then on, instead of this blaming that akkada avvaledu ikkada avvaledu and danikana, they knew what they should be expecting from the child and what they should be working on. And fifth point వచ్చేసరికి, యాజ్ అ కమ్యూనిటీ యాజ్ అ హోల్ ఈ రీసెర్చ్ వల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే డెఫినెట్లీ. ఒక 10 years బ్యాక్ వీ డింట్ హ్యావ్ ఆల్ దిస్ రీసెర్చ్ ఇన్ హ్యాండ్. సో అసలు రీసెర్చే లేనప్పుడు మనకి డేటా ఉండదు. డేటా లేనప్పుడు న్యూ ట్రీట్మెంట్ ఆప్షన్స్కి ఎవరైనా రీసెర్చ్ చేయాలనుకున్న డేటా అనేది వాళ్ళకి కావాలి. సో ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ అవర్ సైడ్ దట్ ఇలాంటి పిల్లల డేటా చాలా మటుకు కలెక్ట్ చేయగలిగితే దెర్ ఈస్ అ హోప్ ఇన్ ఫ్యూచర్ దట్ సమ్ జీనెటిక్ మోడిఫికేషన్ టెక్నిక్స్, జీన్ థెరపీ లాంటివి హెల్ప్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఉన్నాయా అలాంటివి అంటే దే ఆర్ స్టిల్ ఇన్ వెరీ ట్రయల్ బేసిస్. 2025 వరకు కొన్ని ట్రయల్స్ దే ఆర్ doing right now, so they will let us know if there is any chances of improvement after that, but these are all to be seen as a long term options kinda. Word to add, the cost factor is also important. Earlier it was costing almost like 55, 60, even up to 70,000 for these tests. So we were writing very judiciously, అంటే చాలా అవసరం ఆర్ చాలా ఫైనాన్షియల్గా అఫోర్డింగ్ ఉన్న పేరెంట్స్కి మాత్రమే. బట్ నౌ ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు ఆల్మోస్ట్ less than half the price, like 30-35 లోపే మనకి ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి డెఫినెట్లీ పేరెంట్స్ who can afford this can discuss it with the experts and go forward with these tests.